మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మీన రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? మీనరాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే లగ్నాధిపతి, రాస్యాధిపతి మరియు అదేవిధంగా రాజ్యాధిపతి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతను ఇస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మరియు అదేవిధంగా ఆరోగ్యంతో కష్టాలు పడుతున్నటువంటి వారికి ఆరోగ్యపరంగా అనుకూలతను, వ్యాపార పరంగా అనుకూలతను ఇస్తుంది. ఈ రాశి వారికి పంచమంలోకి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నటువంటి గురువు యోగ్యకారకుడు. తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క సంవత్సరం అంతా శుభదాయకంగాను శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగానూ ఉంటుంది. ఎందుకంటే అత్యధికమైనటువంటి బిందువులతో పంచమంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు గురువు. అంటే జూన్ 2వ తారీఖున రాబోతున్నాడు. ఈ జూన్ 2వ తారీఖున ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే కొత్త వ్యాపారాలు ఆరంభించేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి గత సంవత్సరంలో జరిగినటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బులు తీసుకొని ఇవ్వనటువంటి వారికి తిరిగి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు సంతాన ప్రాప్తిని పొందటం అనేది జరుగుతుంది. ఇక గురువు వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి వక్రగతిలో తిరిగి ఈ యొక్క మన గురు ప్రవేశం జరుగుతున్నది. అది ఎప్పుడు జరుగుతుందో అక్టోబర్ 31 నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు కూడా గురువు సింహరాశి తర్వాత డిసెంబర్లో మళ్ళీ గురువు మళ్ళీ పంచమంలోకి ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు. ఆ యొక్క సమయంలో మళ్ళీ తిరిగి రాశి వారు పూర్వం కోల్పోయినటువంటి కొన్ని విషయాలు, ఆ 3 నెలల గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగాను ఉద్యోగపరంగాను అనుకున్నటువంటి కొన్ని పనులను కరెక్ట్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఇవి ఎవరికి యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయంటే వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఫలాధికం ఎక్కువగా ఉంటుంది. అంటే చేసేటువంటి పనికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మంచి ఒక పని ససంపూర్ణంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానాల్లో దానికి దృష్టి ఏర్పడుతున్నప్పుడు స్నేహితులు బంధువుల ద్వారా అనుకూలంగా ఉండటం, మెయిన్గా వృత్తుల పరంగా మనం చూసినట్లయితే హోటల్స్, టీ స్టాల్స్, ఫుడ్ బిజినెస్, అదేవిధంగా పుస్తక ముద్రణ బిజినెస్ కానీ, టీచింగ్ మీడియా రంగాలు కానీ ఇవన్నీ కూడా బాగా ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎక్కువగా లాభదాన్ని పొందుతారు. విద్యార్థులకి కూడా ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఒక పాజిటివ్గానే పొందగలుగుతారు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారండి? రైతులకి ఈ యొక్క సంవత్సరం మీనరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. మంచి దిగుబడి కూడా రాణిస్తారు. దానికి తగినటువంటి మంచి రేటు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చిన గోధుమ పంట అనేది ఈ సంవత్సరం బాగా పండుతుంది, మంచి రేట్ వస్తుంది. వాటితో పాటు ఈ యొక్క మ్యాంగో కానీ లేకపోతే ఇలాంటి వాటికి కూడా మంచి దిగుబడి ఉంటుంది. వాటికి మంచి రేటు కూడా ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గురువు యొక్క దృష్టి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతున్నది. ముఖ్యంగా లాభస్థానం మీద గురువు యొక్క దృష్టి యోగకారకమైనటువంటి ఫలితాన్ని, అంటే స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా అనుకూలమైనటువంటి ధనాన్ని పొందగలుగుతారు. వారి నుంచి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మీ చుట్టూరు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన రాబడి అనేది పెరుగుతుంది. కుటుంబ అభివృద్ధి దిశలోకి వెళ్తూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి ఎవరైతే మెయిన్గా ఈ పుస్తక షాపుల్లో చేసేటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ లేకపోతే స్కూల్ రిలేటెడ్ మెటీరియల్స్ అమ్మేటువంటి వారుగా, మరియు అదేవిధంగా టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారు, ప్రవచనకర్తలు, జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మిక గురువులు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు పంచమంలోను, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు
అతిచార స్థితి ద్వారా తన యొక్క ప్రయాణం సింహరాశిలోకి వెళ్తున్నాడు, షష్టమంలోకి వెళ్తున్నాడు. షష్టమంలోకి సంచారం చేసేటువంటి ఆ యొక్క 3 నెలల పాటు ఈ రాశి వారికి మళ్ళీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు అంటే ఉద్యోగ పరంగాను కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్, అదే విధంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగాను కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితి. ఈ 2 విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క షష్టమ స్థితి అంత అనుకూలంగా ఉండదు. అదే సమయంలో ఈ రాశి వారికి ఏనాటి శని ప్రభావం, జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నది. కాబట్టి ఆ యొక్క సమయంలో దుందుడుకు స్వభావంతో మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాకుండా ఉండటం, అనవసరమైనటువంటి ఇష్యూస్లు ఇరుక్కోకుండా ఉండటానికి ఈ 1 జూన్ నుంచి అక్టోబర్ వరకు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యం. మీరు ఏదైతే రావలసినటువంటివి, చేయాలనుకున్నటువంటివి మంచి పనులు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ పీరియడ్లో చేసుకోవచ్చు. అంటే వివాహ ప్రయత్నాలు కూడా ఈ యొక్క సమయంలోనే లాభిస్తాయి యాక్చువల్గా. అలాగే గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా, మరి అది ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు, కొత్త కోర్సులు నేర్చుకోవటం అనేది పొందగలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత విద్య కూడా సంభవించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఎక్కువగా లాభదాయకం డిసెంబర్ నుంచి ఎక్కువగా పొందగలుగుతారు. డిసెంబర్లో ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ రాహు లాభస్థానంలో సంచారం చేస్తాడు. రాహు లాభస్థానం, గురువు పంచమంలో ఉచ్చస్థానం, 2 కరెక్ట్గా మంచి పొజిషన్స్ అన్నమాట. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగాను, రాజకీయ పరంగాను ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ 3 months గ్యాప్ అనేది కొంచెం ఈ రాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. అక్టోబర్ 31 అంటే నవంబర్ అన్నమాట. నవంబర్, డిసెంబర్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా పీరియడ్ అంతా కూడా 9 నెలల కాలం ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా అనలైజ్ చేస్తే పాజిటివిటీ ఎక్కువ ఉందంటారా, నెగిటివిటీ ఎక్కువ ఉందంటారా? పాజిటివ్ గానే ఉంటుంది. 80% పాజిటివ్ గా ఉంటుంది. 20% జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మెయిన్ గా తీసుకోవాల్సినటువంటి రెమెడీస్, రాహు మరియు అదేవిధంగా శని యొక్క ప్రభావం బాగలేదు. మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దుర్గా అమ్మవారిని పూజించండి. భ్రమణ తొలగించేటువంటిది దుర్గా, అంటే భ్రమరాంబ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న అమ్మవారిని శరణ పెడితే రాహు ప్రభావం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినట్లయితే కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.